ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మనం చాలాసార్లు అనుకుంటాం కదండి, నేను ప్రార్థనలో ఉంటున్నాను కదా, నేను రైట్ వేలో నడుస్తున్నాను కదా, రైట్ వేలో నడవడానికి ట్రై చేస్తున్నాను కదా, రైచియస్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను కదా, నీతిమంతులుగా ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను కదా, ఎవరికి హాని చేయట్లేను, నన్ను నేను రైట్ వేలో నడవడానికి ట్రై చేస్తున్నాను, అవుతుందో తెలియట్లేదు, మళ్ళీ నా జీవితంలోనే హాని జరుగుతుంది, నాకే హాని జరుగుతుంది, నేనే మధ్యలో ఆగిపోతున్నాను, నేనే ఫెయిల్యూర్ని చూస్తున్నాను, నా లైఫే ఆగిపోతుంది, అసలు నేను ఎక్కడ రాంగ్ చేస్తున్నాను, ఏం జరుగుతుంది నా జీవితం, ఎందుకు ఇలా అవుతుంది అని చాలాసార్లు అనిపిస్తుంటుంది కదండి. అయితే దేవుడు అంట ఈరోజు మనకు అందరికీ ఒక వాక్కుని, ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నారంట. ఏంటో చూద్దామా? ప్రోవర్బ్స్ చాప్టర్ 3 verse 5, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. Trust in the Lord with all your heart, do not depend on your own understanding. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. హల్లెలూయా. చూసారు కదండి దేవుడు మాట్లాడిన మాట, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, డు నాట్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అంట. మనం చాలాసార్లు ఇదే మిస్టేక్ చేస్తుంటాం కదా. కరెక్టే, మనం ప్రార్థనలో ఉంటాం, కరెక్టే రైచియస్గా ఉంటాము, కరెక్టే మనం ఎవరికి హాని చేయాలని చూడము, మనది మనం రైట్గా ఉండడానికి ట్రై చేస్తాము, మనం పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేసి మన స్వబుద్ధిని, అవునా, మన ఓన్ థాట్స్తోని, మన స్వబుద్ధితోని, మన ఆలోచనలతోని అంట ఎక్కడ వెళ్తే రైట్, ఏం చేస్తే రైట్ అని మన ఓన్ థాట్స్తో మనం ఆలోచిస్తామంట. దేర్ వి గో రాంగ్. అక్కడనే మనం చాలాసార్లు తప్పటడుగు వేస్తుంటామంట. యోనా కూడా అదే పని చేస్తాడు కదండి. ఎవరు చెప్తారు యోనాకి, నిన్వేకి వెళ్ళి అక్కడ వాళ్ళని మార్చమని. కానీ యోనా ఏం చేస్తాడు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తన ఓన్ అండర్స్టాండింగ్తోని తర్షీస్కి పోతాడు. అక్కడంట యోనా దేవుని చిత్తానికి అగెయిన్స్ట్గా వెళ్ళడం మనం చూస్తాం. ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ హీస్ ఓన్ అండర్స్టాండింగ్. ఆయన ఓన్ ఆలోచన వల్ల అంట దేవుని చిత్తానికి అగెయిన్స్ట్గా వెళ్ళడం మనం చూస్తాం. ఈరోజు మనం కూడా అదే వేలో ఉన్నామేమో, అదే మార్గంలో ఉన్నామేమో. యోనా కూడా కరెక్టే, హీ వాజ్ పర్ఫెక్ట్. ఆయన ప్రవక్త, దేవుని యందు బలమైన ప్రవక్త ఆయన. కానీ ఏం చేస్తాడు, తన ఓన్ నేచర్, తన ఓన్ ఆలోచనలతోనంట దేవునికి అగెయిన్స్ట్గా పోతాడంట. ఇర్మియాలో ఉంటుంది కదండి, వెన్ యూ సీక్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్, నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను వెతుకుతే అప్పుడు ఆయన కనబడతాడంట. అవునా? అయితే ఎప్పుడైతే ఆయన మన దగ్గరికి, అంటే మనలో ఉంటాడో, ఎవ్రీథింగ్ మనకి ఇట్లా లైనప్ అయిపోతుంది. నీ దగ్గర ఏం లేదో అవన్నీ ఇట్లా నీ ముందుకే కనిపిస్తుంది అంట, నీ ముందే ఉంటుంది అంట, నీ సక్సెస్ నీ ముందే ఉంటుంది, నీ బ్లెస్సింగ్స్ నీ ముందే ఉంటుంది, నీ కెరీర్ అన్నీ కూడా నీ ముందే ఉంటుంది అంట. నువ్వు వాటి గురించి పరిగెత్తాల్సిన అవసరం లేదంట, అవే నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయంట. సక్సెస్ నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుందంట. ఎందుకు? జస్ట్ మనం చేయాల్సింది ఏంది, ఆయన అంట పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నమ్మాలంట, వెతకాలంట. అప్పుడంట ఇవన్నీ కూడా ఏవైతే మనము ఇన్ని డేస్ ఏవైతే కోల్పోయామో అన్నీ కూడా రీస్టోర్ అవుతాయంట. ఈరోజు దేవుడు మాట్లాడి చూసారు కదండి. ఆయన నమ్మండి, పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నమ్మండి. మీ జీవితం ఎలా మారబోతుందో, అన్నీ మీరు కోల్పోయినవి అన్నీ ఎలా మీ ముందు లైనప్ అవ్వబోతున్నాయో మీరు చూడబోతున్నారు. అవునా? చిన్న ప్రార్థన చేసుకుందామా? నజరీడని సర్వశక్తి గల యేసయ్య, అయ్యా అవునయ్యా, ఈరోజు ప్రభు మీరు మాతో మాట్లాడారయ్యా. అవునయ్యా, మిమ్మల్ని ప్రభు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో మీ పైన నమ్మిక ఉంచమని మీరు మాట్లాడారయ్యా. అవునయ్యా, అందుబట్టి మీకు వందనాలయ్యా. అవునయ్యా, నీ బిడ్డలకు ప్రభు ఇప్పటివరకు ప్రభు ఏవైతే ఆగిపోయాయో ప్రభు, అవును ప్రభు, ఏ ఫెయిల్యూర్ అయితే ఆగిపోయిందో ప్రభు, అవును ప్రభు, ఏ కెరీర్ అయితే ఆగిపోయిందో ప్రభు, ఏ బ్లెస్సింగ్స్ అయితే ఆగిపోయాయో ప్రభు, అవునయ్యా, అవన్నీ కూడా ప్రభు మీరు రీస్టోర్ చేయండి అయ్యా. అవునయ్యా, మమ్మల్ని ప్రభు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ప్రభు మీ పైన నమ్మిక ఉంచి ప్రభు మా జీవితంలో ముందుకు వెళ్ళేలా ప్రభు మీరు మమ్మల్ని తీర్చిదిద్దండి అయ్యా. అవునయ్య, ప్రతిదీ కూడా ప్రభు మీ చేతులకు మేము అప్పగిస్తున్నామయ్యా. అవునయ్య, ప్రతి విషయంలో కూడా ప్రభు మీరు మమ్మల్ని రీస్టోర్ చేయమని నజరీడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.